చాణక్యుడి పద్ధతులను ఇప్పుడున్న డిజిటల్ ఇంటెలిజెన్స్కి అప్లై చేసి చూద్దాం రండి. ది అన్హ్యాపీ ఎంప్లాయీ. నీ కాంపిటీటర్ దగ్గర పెద్దగా హ్యాపీగా లేని ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళకి ప్రాపర్ శాలరీ లేకపోవచ్చు, రెస్పెక్ట్ లేకపోవచ్చు, వర్క్ కల్చర్ లేకపోవచ్చు. అలాంటి వాళ్ళని ఫైండ్ అవుట్ చేసుకుని నీ టీంలోకి హైర్ చేసుకో. వాళ్ళు నీకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని లైక్ ప్రాసెస్లో ఉండే గ్యాప్స్, కస్టమర్ కంప్లైంట్స్, ఆపరేషనల్ బాటిల్ నెక్స్ ఇలాంటివన్నీ షేర్ చేస్తారు. ఒకవేళ చేయకపోయినా నువ్వే చేసేలాగా తెలివిగా చేసుకోవాలి. ఒక అన్సాటిస్ఫైడ్ ఎంప్లాయీ ఒక కొత్త బిజినెస్కి అత్యంత వాల్యుబుల్ రిసోర్స్. ఎందుకంటే అతనికి రియల్ టైం బిజినెస్లో లోపాలు, వీక్నెస్లు అన్నీ క్లియర్గా తెలుసు కాబట్టి. అలాగే ది అన్సాటిస్ఫైడ్ కస్టమర్. సోషల్ మీడియా, రెడ్డిట్, రివ్యూ వెబ్సైట్స్ ఇవన్నీ కూడా నీకు ఫ్రీ స్పైస్ లాంటివి. ఇక్కడ నీ కాంపిటీటర్ సర్వీస్తో విసుగు చెందిన కస్టమర్స్ ఓపెన్గా వాళ్ళ ఫీడ్బ్యాక్ని షేర్ చేస్తారు. వాళ్ళ కంప్లైంట్స్ అన్నీ నోట్ చేసుకో. ఒక్కటి కూడా వదలొద్దు. ఈ పర్టికులర్ బిజినెస్లో వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటో క్లియర్గా తెలుసుకో. సరిగ్గా అదే పరిష్కారాన్ని ద పెయిన్ కిల్లర్ 10x స్పీడ్లో ఫార్ బెటర్ వేలో నువ్వు ఇవ్వు.